పరిచయం, తద్వారా మళ్ళీ కలుసుకున్నాము. కాబట్టి ఇక్కడికి మినిస్ట్రీకి ఆహ్వానించబడ్డాం. కొన్ని నిమిషాలు నేను ఎట్లా రక్షణ పొందినాను అనేది నా సాక్ష్యం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే. మా తండ్రి పేరు ప్రసన్న కుమార్, మా తల్లి పేరు ప్రభావతి. వాళ్ళిద్దరికీ నేను జ్యేష్ఠ కుమార్తెని. నా తర్వాత ఒక చెల్లెలు ఉంది. హెబ్రోన్ సహవాసానికి వెళ్తారు మమ్మీ డాడీ వాళ్ళు. సో చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ వాళ్ళు ఎంతో భక్తిగా పెంచుతూ వచ్చారు మమ్మల్ని. మా ఇంట్లో టీవీ కూడా లేదనమాట. డాడీ కూడా ఎంతో డిసిప్లిన్గా పెంచుతూ వచ్చారు. మమ్మీ జాబ్ చేసేవాళ్ళు, డాడీ టీచర్ కోర్సు చేశారు. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత డాడీ కూడా జాబ్ వచ్చింది. ఉద్యోగాలు చేస్తూ మినిస్ట్రీ చేసేవాళ్ళు. మా సొంతూరు వచ్చి కడప. డాడీ వాళ్ళది కడప, మమ్మీ వాళ్ళది చిత్తూరు అనమాట. సో అక్కడ పీలేరులో మేము ప్రజెంట్ ఉంటున్నాము ఒక 20 years నుంచి, మమ్మీ ఉద్యోగరీత్యా. నేను చిన్నగా ఉన్నప్పుడు కలకల్లో ఉండేవాళ్ళము ఒక 10 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఎంతో భక్తిగా పెంచినారు. ప్రతి మీటింగ్కి తీసుకెళ్లే వాళ్ళు. మా ఇంట్లో టీవీ కూడా లేదు, పేరెంట్స్ టీవీ కూడా రాలేదు. ఎందుకంటే టీవీ ఉంటే టీవీ చూస్తా అతక్కపోతారు పిల్లోళ్ళు. సీరియల్స్ అని, సినిమాలని, ఇవి అని, క్రికెట్ మ్యాచెస్ అని, గేమ్స్ అని ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి చదవరు పిల్లలు అని చెప్పి ఇంతవరకు మా ఇంట్లో టీవీ కూడా లేదనమాట. హెబ్రోన్ సహవాసము, సంఘ ప్రార్థనకి వెళ్తాము, బైబిల్ స్టడీకి వెళ్తాము, సిస్టర్స్ మీటింగ్కి వెళ్తాము, యూత్ మీటింగ్కి వెళ్తాము. ఇట్లా ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యే వాళ్ళం అనమాట. ఇంకా అన్నిట్లో ఫస్ట్ ఉంటాం అనమాట. నేను సండే స్కూల్లో అయితే చిన్నప్పటి నుంచి క్విజ్ ప్రోగ్రామ్స్ పెట్టిన దాంట్లో నేనే ఫస్ట్, కంఠత్వాక్యాలలో నేనే ఫస్ట్, పాటలు ఇంకా అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. అయితే నిజమైన రక్షణ, మారు మనసు అనేది నాకు తెలియదు. భక్తిగా పెరిగాను కానీ నాలో రక్షణ కార్యములు జరగలేదన్నమాట. నాన్నకే వాస్తే పేరుకు మాత్రం మందిరానికి పోయేదాన్ని, వచ్చేదాన్ని, అన్ని మీటింగ్స్లో అటెండ్ అయ్యేదాన్ని అనమాట. సో అట్లా నా బాల్యం అంతా కొనసాగింది. తర్వాత నేను 10th క్లాస్కి వచ్చాను. 10th హాలిడేస్లలో 10th అయిపోయింది, ఎగ్జామ్స్ రాశాను. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళే ముందు హాలిడేస్ వస్తాయి కదా, 10వ తరగతి అయిపోయిన తర్వాత. అప్పుడు హాలిడేస్కి బీహార్లో కాన్వికేషన్స్ అని చెప్పి మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళారనమాట. అప్పుడు తిమోతంకులు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు, ప్రభు మహిమలోనికి వెళ్ళారు. తిమోతంకులు గారు వాళ్ళ భార్య గుడే ఆంటీ. ఆ ఆంటీ మాకు కాల్ చేసి ఇట్లా కాన్వికేషన్స్ ఉన్నాయమ్మా రండి అని మా మమ్మీకి చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఆళ్ళగడ్డకి వెళ్ళి, ఆళ్ళగడ్డ సేవకులు శామ్యుల్ అంకుల్, మళ్ళీ సుజనా ఆంటీ వారందరితో కలిసి బస్సులో హైదరాబాద్కి వచ్చి తర్వాత ట్రైన్లో అందరం కలిసి బీహార్ కాన్వికేషన్స్కి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా ట్రైన్లో 3 దినాలు ప్రయాణం పట్టింది. అయితే మాకు మా మమ్మీ చిన్నప్పటి నుంచి అమ్మ బాప్తీసం తీసుకో అమ్మా, నిజమైన రక్షణ, మారు మనసు పొందు అంటే నేను అనేదాన్ని మా మమ్మీతో, నేను ఎందుకు తీసుకోవాలి మమ్మీ బాప్తీసము, నేను చిన్నప్పటి నుంచి ప్రతి వీటికి అటెండ్ అవుతా అన్నాను, నేను ఏ పాపం చేసినాను మమ్మీ, నేను ఏ పాపం చేసినాను అని మా మమ్మీతో అంటూ వచ్చేదనమాట. నేను అన్నిట్లో పర్ఫెక్ట్, నేను ఏ పాపం చేసినా నన్ను ఎందుకు రక్షణ పొందమంటున్నావు, నన్ను ఎందుకు మారు మనసు పొందుతావు, పుట్టుకతోనే క్రిస్టియన్గా పుట్టిన, అది హెబ్రోన్. ఇంకా హెబ్రోన్ అంటే తెలుసు కదా మన సహవాసం ఎంత స్ట్రిక్ట్గా ఉంటుంది అన్ని ఫెలోషిప్స్ కంటే. ఇంకా నేను పుట్టిందే హెబ్రోన్లో పుట్టినా అన్నీ చేస్తాను, నాకేం రక్షణ కావాలి మమ్మీ, నాకేం మారు మనసు కావాలి మమ్మీ, ఇట్లా చెప్తా వచ్చినాను అనమాట. తర్వాత బీహార్లో కూడా మా మమ్మీ ఏం చెప్పిందంటే, నువ్వు ఇదే అనుకూల సమయం అమ్మా, ఇప్పుడు 10th అయిపోయింది, ఇంకా ఇంటర్కి వస్తావు నువ్వు, ఇదే అనుకూల సమయము, యవన ప్రాయంలో ఉన్నావు, బాప్తీసం తీసుకోమ్మా అని చెప్పిందనమాట. నేను చెప్పినాను మమ్మీ, కావాలంటే నువ్వు 2వ సారి బాప్తీసం తీసుకో, నన్ను ఫోర్స్ చేయొద్దు, నన్నైతే ఫోర్స్ చేయొద్దు, కావాలంటే నువ్వే 2వ సారి బాప్తీసం తీసుకొని మా మమ్మీకి చెప్పినాను అనమాట. మా మమ్మీ అలాగే శామ్యుల్ అంకుల్తో చెప్తుంది, చూడండి బ్రదర్, బాప్తీసం తీసుకోమంటే ఆమె నువ్వే 2వ సారి తీసుకొని నాకే ఎదురు చెప్తా ఉంది అని ఇట్లా చెప్పిందనమాట. తర్వాత ఆ రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ట్రైన్లో నేను ప్రయాణం చేస్తున్నాం అందరము, ఫ్యామిలీ మొత్తము. ట్రైన్లో వెళ్తూ ఉంటే సడన్గా ఒక పెద్ద భూకంపం వచ్చింది. మొత్తం జల ప్రళయము, భూమి మొత్తం భూప్రపంచం మొత్తం నిండిపోయింది. అసలు మొత్తం వాటర్, ఎక్కడ చూసిన వాటరే. ట్రైన్లో నేనున్నా. అప్పుడు నాకు ఆత్మలో ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నావు,
మొత్తం జలప్రలయం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ జలప్రలయంలో నీటి సందనంలో మునిగి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని 3 times నాకెవరో చెప్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా నాకు చాలా భయం అయిపోయింది ఆ రాత్రి. తర్వాత మార్నింగ్ కూడా ఏందబ్బా ఇట్లా కల వచ్చింది అని అనుకున్నాను అనమాట. తర్వాత మార్నింగ్ నా డైలీ పోర్షన్లో కూడా దేవుడు నశించిన దానికి వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు అని, తర్వాత నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి విధింపబడను అని ఆ వాక్యం నాకు గుర్తొచ్చింది. తర్వాత నా డైలీ పోర్షన్లో కూడా యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. యోనా గ్రంథం నేను చదువుతా ఉన్నప్పుడు దేవుడు యోనా జీవితం ద్వారా దేవుడు యోనాని నినివేకు వెళ్ళమంటే యోనా ఏం చేసినాడు, తర్షీషుకు పారిపోవడానికి చూసాడు. అయితే లాస్ట్ దేవుడు ఏం చేసిండు, చేప కడుపులో వేసి నినివే పట్టణానికి పోయేటట్లే చేసినాడు. తర్వాత ఇంకొక మాట ఉన్నది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును. ఆ వాక్యం కూడా నాకు పదే గుర్తొచ్చింది. అవును కదా, మా మమ్మీ ఎన్నోసార్లు చెప్పింది బాప్తిజం తీసుకో, ఇదే అనుకూల సమయము, దేవుని రాకడ సిద్ధంగా ఉన్నది, నువ్వు బాప్తిజం తీసుకో అని ఇట్లా చెప్తా ఉండేది అనమాట. అయితే నేను ఎవరి మాట వినలేదు, కానీ లాస్ట్కి దేవుడు యోనా గ్రంథంలో యెహోవా వల్లనే రక్షణ దొరుకును అనే మాట నన్ను తాకుతూ వచ్చిందనమాట. దేవుడు నన్ను దర్శించడం జరిగింది. దేవుడికి కూడా నేను కొన్ని కండిషన్స్ పెట్టినాను అనమాట. ప్రభువా, నేను బాప్తిజం తీసుకోవడం నీ చిత్తం అయితే బీహార్ కాన్వికేషన్స్లో వాక్యం చెప్పేటప్పుడు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎగ్జాంపుల్స్గా చెప్పాలి, రక్షణ గురించి చెప్పాలి, బాప్తిజం గురించి వాక్యం చెప్పాలి అని దేవుడికి నేను కొన్ని కండిషన్స్ పెట్టినప్పుడు అవన్నీ నెరవేరినాయి. తర్వాత 2 days రేపు బాప్తిజము అనగా నేను తీసుకోవాలని మరుసటి రోజు నిశ్చయించుకున్నా. నేనైతే మా మమ్మీకి నువ్వే 2nd time తీసుకో మమ్మీ, నువ్వే తీసుకో బాప్తిజం మళ్ళీ 2వ సారి అని చెప్పిన దాన్ని, ఎక్కిరించిన దాన్ని నన్ను దేవుడు దర్శించడం జరిగింది. ఆ కళ ద్వారా దర్శించినాడు. తర్వాత యోనా చరిత్ర ద్వారా దేవుడు నన్ను దర్శించినాడు. తర్వాత నేనే బాప్తిజం తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. అయితే రేపు బాప్తిజం అనగా ఈరోజు సాయంత్రము బాప్తిజం తీసుకున్న తర్వాత నేను ఒక వైట్ డ్రెస్ కావాలి. నాకు బాప్తిజం తీసుకున్న తర్వాత ఒక వైట్ డ్రెస్ వేసుకోవాలి. సో ఆ వైట్ డ్రెస్ ఉండాలి. ఆ వైట్ డ్రెస్ కూడా అది కూడా ఫుల్ హ్యాండ్స్, ఆ ఫ్రాక్ అంటే నాకు ఇష్టం అని నేను ఏం చేసినాను, దాదాపు ఒక 30 షాపులు అక్కడ తబితా అక్కలాగే రూతక్క అని ఇంకొక అక్క కూడా ఉంది గుడి ఆంటీతో పాటు. సో ఆ అక్క నేను అక్కడ కాన్వికేషన్స్ ప్రేయర్ మీటింగ్స్ జరిగే స్థలం ఓనర్ కూతురు సిమ్రన్. సో అక్కడ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి మాకు హిందీ రాదు కాబట్టి ఆ అమ్మాయిని రూతక్క మేము ముగ్గురము ఈవినింగ్ నడుచుకుంటా ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళాం. 30 షాపులు తిరిగినాము. ఆ షాపులలో పోతే అంతా ఏదో హిందీ మాట్లాడుతున్నారు, మాకు అర్థం కాలేదు. కానీ అమ్మాయితో అడిగించినాం. 30 షాపులు తిరిగినా కూడా నాకు సరిపోయేంత సైజులో ఫ్రాక్ దొరకలేదు. చిన్న పిల్లలకి బేబీ చైల్డ్ వేసుకునే ఫ్రాకులే వాళ్ళు చూపిస్తూ వస్తున్నారు, కానీ నా సైజులో నాకు ఫ్రాక్ దొరకలేదు. నేను అనుకున్నా, ప్రభువా, నేను నిజంగా బాప్తిజం తీసుకోవడం నీకు ఇష్టమైతే నాకు నా సైజులో వైట్ ఫ్రాక్ నాకు దొరకాలి అని నేను అనుకొని మళ్ళీ ఒక 10 షాప్ చూసిన. ఫైనల్గా ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేను ఇట్లా నేరుగా షాప్లోకి ఎంటర్ అయినా కరెక్ట్గా వైట్ డ్రెస్ ఫుల్ హ్యాండ్స్ నేను కోరుకున్నది అక్కడ తగిలించి పెట్టినారు. అది కూడా ఒకే ఒక పీస్ ఉంది అని చెప్పినారు. నేను అనుకున్నా, థ్యాంక్స్ దేవుడా, నా ప్రార్థన ఆలకించినావు, అయితే నేను బాప్తిజం తీసుకోవడం నీకు ఇష్టమే అని చెప్పి నేను ఆ డ్రెస్ తీసుకున్న. తర్వాత బాప్తిజం తీసుకున్న. అల్లగడ్డ శామ్యుయల్ అంకుల్ గారు నాకు హస్త నిక్షేపణం చేశారు. తర్వాత తిమోత్ అంకుల్ దగ్గర కూడా ప్రేయర్ చేయించుకున్నా. ఆయన నా తలపైన చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు నా మనసులో తెలియని ఆనందం, సంతోషం. ఎప్పుడెప్పుడు పోయి నేను స్వార్థ ప్రకటించాలా, ఎప్పుడెప్పుడు నేను కాలేజీలో నా ఫ్రెండ్స్కి కరపత్రిక ఇయ్యాలా, ఎప్పుడెప్పుడు మా లెక్చరర్స్కి కూడా దేవుని ప్రేమ గురించి చెప్పాలి అని బాప్తిజం తీసుకున్న తర్వాత నాకు ఏదో ఎంతో సమాధానం వచ్చినట్లు అనిపించింది. ఎంతో పీస్ఫుల్ మైండ్, ఎంతో సంతోషం అనేది నాకు వచ్చిందనమాట. తర్వాత 10th అయిపోయింది. 10thలో 890 మార్క్స్ వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చాయి. తర్వాత ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను గ్రూపు. తర్వాత ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ వచ్చినాయి. నాకు మ్యాథ్స్లో నేను కొంచెం డల్ అనమాట. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. నాకు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో కొన్ని డెరివేషన్స్ ఉంటాయి. a² + b² + c² అని, న్యూటన్స్ థర్డ్ లా అని, ఆల్బర్ట్ ఐన్స్టీన్ లా అని, క్రిక్కాఫ్ లా అని, ఇట్లా కొన్ని లాస్ ఉంటాయి అన్నమాట. సో
ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతా డెరివేషన్స్ ఉంటాయి, ఈక్వేషన్స్. కాబట్టి నాకు మ్యాథ్స్ అంతగా రాదు. నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడా నేను ఫిజిక్స్లో 35 ఎక్స్పెరిమెంట్లకు గాను 2 ఎక్స్పెరిమెంట్లు నేర్చుకున్నా. ఫస్ట్ వచ్చి వెర్నియర్ క్యాలిపర్స్, సెకండ్ వచ్చి స్క్రూ గేజ్. అక్కడ ఎట్లుంటుందంటే ప్రాక్టికల్స్లో ఎగ్జామినేషన్స్ అప్పుడు ఒక డబ్బా పెడతారు, ఆ బాక్స్లో చీటీలు పెడతారు. 30-40 ఎక్స్పెరిమెంట్లు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని రాసి చీటీలు పెడతారు. నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేనైతే ఏం చదవలేదు, నువ్వే నాకు సహాయం చేయాలని చెప్పి ప్రేయర్ చేసుకొని నాకు వెర్నియర్ క్యాలిపర్ ఫస్ట్దే రావాలని ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని చీటీ తీసుకున్నా. ఫస్ట్దే వచ్చింది వెర్నియర్ క్యాలిపర్స్ ఎక్స్పెరిమెంట్. చాలా సంతోషపడ్డాను. ప్రాక్టికల్స్లో కూడా 30 out of 30 మార్క్స్, మంచి మార్క్స్ వచ్చినాయి ఇంటర్లో కూడా. తర్వాత నేను టీచర్ అవ్వాలని చెప్పి డైట్ ఎంట్రన్స్ టెస్ట్ రాశాను. దాంట్లో కూడా స్టేట్లో 257 ర్యాంక్ వచ్చింది, గవర్నమెంట్ సీట్ వచ్చింది. తర్వాత టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను, అక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. తర్వాత హాస్టల్లో ఇంకా కొత్తగా బాప్తిసం తీసుకున్నా కాబట్టి అక్కడ మా సీనియర్స్ హాస్టల్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసేవాళ్ళు అనమాట. ఫ్యామిలీ ప్రేయర్ చేసేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి మా సీనియర్స్ వెళ్ళిపోయాక నేను నా సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను కూడా మా జూనియర్స్కి వాక్యం చెప్పడము, సువార్త చెప్పడము, వాళ్ళతో పాటలు పాడించడము, ఎవ్రీ సండే చర్చ్కి తీసుకెళ్ళడము, ఇలా అంతా చేస్తూ వచ్చినాను అనమాట. నా బాప్తీస వాగ్దానం వచ్చి యోబు గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా ఒకరు బిగ్గరగా చెప్పండి. చాలు. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యంగా ఉండు. ఇది నా బాప్తీస వాగ్దానము. తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం వాగ్దానం వచ్చి నాకు దేవుడు ఇచ్చింది. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. చాలు. నీవు నాకు సదాకాలము బల యొద్దనే భోజనం చేయదు. అది ఈ సంవత్సరం వాగ్దానం వచ్చింది. ఇంతకుముందు 2-3 ఇయర్స్ వరుసగా నాకు సేవ వాగ్దానం వస్తూ ఉంది. దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని నాకు అర్థమైంది అనమాట. సో మా మమ్మీ కూడా, నేను ఇద్దరు కుమార్తెలమే, నాకు ఫస్ట్ కుమార్తెని నేను దేవుడి సేవకే ఇస్తాను. మా మమ్మీ మేము పుట్టక ముందే తను నిశ్చయించుకునేది అనమాట. నేను కూడా 5 ఇయర్స్ నుంచి అనేకులు నీతో విన్నపాలు చేస్తారు, నువ్వు నా బల్ల యొద్దనే భోజనం చేయదువు, నా మందిరం నీ మధ్య ఉంచెదను, నిశ్చయముగా దేవుడు నీ మధ్య ఉన్నాడు, నేను నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాను. ఇట్లా ఇదే వాగ్దానం. ఈ సదాకాలము నీ బల్ల యొద్దనే భోజనం చేయదు. ఇది నాకు చిన్నప్పుడు 3 times వచ్చింది. ఈ సంవత్సరం కూడా అదే వచ్చిందనమాట. తర్వాత ఇంటర్మీడియట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత టీటీసీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. నేను రక్షణ పొందక ముందు అన్నిట్లో నేనే ఫస్ట్ కదా, స్పిరిచువాలిటీలో కూడా నాకు మంచి ఆత్మీయత ఉంది కదా, నేను ఏ తప్పు చేయట్లేదు కదా, నేను కరెక్ట్గా ఉన్నాను అని అనుకునేది అనమాట. రక్షణ పొందక ముందు నాకు ఎంతో కోపం ఉండేది. ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా సహించలేను, చాలా కోపం ఉండేది. అయితే రక్షణ పొందిన తర్వాత ఎంతో ఓపిక, సహనము దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి దేవుడు నన్ను 5 years నుంచి సేవకు పిలుస్తూ వస్తుంటున్నారు. తర్వాత మా యొక్క వివాహం కూడా దేవుని చిత్తానుసారంగానే జరిగింది. నేను మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చారు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు
చాలు. నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టాను అనే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి పోయిన సంవత్సరము ఈ సంవత్సరమే జనవరి 9వ తేదీన వివాహం జరిగింది మాది హైదరాబాద్లో. జనవరి 9వ తేదీన ప్రేయర్ పవర్ చర్చ్లో వివాహం అనేది జరిగిందనమాట. ఆయన ఇప్పుడు వాక్యం చెప్పారు చూడండి ఆ బ్రదర్ విజయ్ భాస్కర్ తన పేరు. తను కూడా గవర్నమెంట్ లెక్చరర్గా పనిచేసేవారు 5 years. తర్వాత మినిస్ట్రీ చేయాలని రిజైన్ చేసినారనమాట. సో మా సేవా పరిచర్యల కొరకు కూడా ప్రేయర్ చేయండి. గతంలో భూపాలపల్లిలో బ్రదర్కి 2 బ్రాంచెస్లో మినిస్ట్రీ చేసేవాళ్ళు. తర్వాత వేరే వాళ్ళకి కొన్ని పరిస్థితులను బట్టి వేరే వాళ్ళకి అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ మేము స్థలం తీసుకొని చర్చి కట్టుకోవాలి. కాబట్టి మీరందరూ మా కొరకు ప్రార్థించండి, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించున్నాక.